తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. మెర్క్యూరీ లెవెల్ పెరుగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. రాజకీయ వాతావరణము వేడెక్కుతోంది. వేసవిలో వచ్చిన ఎన్నికలు నేతలకు కార్యకర్తలకు ఇబ్బందిగా మారాయి. అయినా సరే ఎన్నికల స్ఫూర్తిని, పండుగ వాతావరణాన్ని ఎవరూ వదులుకునేందుకు సిద్ధంగా లేరు. విజయ తీరాల వరకు చేరాల్సిందేనని భీష్మించుకుని ప్రచారంలోకి దిగుతున్నారు. పోటీదారులు, అగ్రనేతల ప్రచారం ఒక వంతైతే ఇప్పుడు వారి ఇంటి మేడమ్స్ రంగంలోకి దిగడం మరో వంతు. మా ఆయనకు ఓటెయ్యండి, మీకు మంచి జరిగే బాధ్యత నాది అని వాళ్లు జనంలోకి వచ్చేస్తున్నారు. 4-5 వీఐపీ మహిళలు ఇప్పుడు ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారంలో కనిపిస్తున్నారు. ఏపీలో దిగ్గజ నేతలకు ఇప్పుడు పనిభారం తగ్గుతోంది. వారి ఫ్యామిలీ మెంబర్స్ ప్రచారానికి వస్తున్నారు. మైహూనా నేను చూసుకుంటాను కదా అని మహిళలు ఎంట్రీ ఇచ్చి అమిత వేగంగా దూసుకుపోతున్నారు. ఏపీలో దిగ్గజ నేతల విజయం కోరుతూ వారి సతీమణులు రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయన సతీమణి వైఎస్ భారతీరెడ్డి పులివెందులలో మకాం వేస్తున్నారు. ఆమె పులివెందులలో జగన్ విజయం కోరుతూ ప్రచారం చేస్తున్నారు. పులివెందులలో ఆముంటూ ఎన్నికల పర్వం పూర్తయ్యేంత వరకు ప్రచారం చేస్తారని తెలుస్తోంది. జగన్ రాష్ట్రమంతా తిరుగుతూ ఉంటే భారతీరెడ్డి ఇప్పుడు జగన్ ఇలాకాను మేనేజ్ చేస్తున్నారు. ఇక మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా భర్త విజయం కోసం కంకణం కట్టుకున్నారు. ఆమె చంద్రబాబు తరపున కుప్పంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. చంద్రబాబు అరెస్ట్తో గుండాగి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించే కార్యక్రమం ఇటీవలే ముగిసింది. దాంతో భువనేశ్వరి ఇప్పుడు డైరెక్ట్ ప్రచారానికి దిగుతున్నారు. తెలుగుదేశం యువనేత నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నారు. ఆయన విజయం కోసం సతీమణి నారా బ్రహ్మిణి మంగళగిరిలో పర్యటించబోతున్నారు. ఆమె కూడా ఎన్నికల ప్రచారం చేస్తారు. జనంలోనే ఉంటూ టీడీపీకి అంతా అనుకూలమయ్యేలా చూస్తారని అంటున్నారు. అదేవిధంగా హిందూపురం నుంచి పోటీ చేస్తున్న సినీ నటుడు నందమూరి బాలకృష్ణ విజయం కోసం ఆయన సతీమణి వసుంధర కూడా హిందూపురంలో అడుగు పెట్టేశారు. ఆమె భర్త వెంటే ఉంటూ ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నారు. వసుంధర, భువనేశ్వరిని చూసేందుకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. భారతికి రిసెప్షన్ ఎలా ఉంటుందో చూడాలి. వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారం ఉమ్మడి కడప జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న నేపథ్యంలో భారతి జనంలోకి ఎంట్రీ ఇవ్వడం కొంత ఇబ్బందికరమే కావచ్చు. కాకపోతే సెక్యూరిటీతో మేనేజ్ చేస్తారు కదా. మరోపక్క ఏ పార్టీ గెలిస్తే అది ఆ ఇంటి మహిళల విజయమని చెప్పాలి. చూద్దాం ఏం జరుగుతుందో.